సమయాన్ని తండ్రి మా అందరికీ దయచేసి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని, మీ విలువైన మాటలు తండ్రి మేము వినే అవకాశాన్ని తండ్రి మా అందరికీ దయచేసినటువంటి యొక్క పునరుత్థాన దినాన్ని బట్టి తండ్రి మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ఈ సమయంలో తండ్రి మరి నన్ను నిలవబెట్టుకునే తండ్రి ఇదిగో ప్రభువా, మీ మాటలు అందించేటువంటి కృపను తండ్రి నాకు దయచేసిన విధానం బట్టి తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. ఏ విధముగా తండ్రి మిమ్మల్ని ఆరాధించాలో, ఎలా ఉంటే నా ప్రభువా మమ్మల్ని మీరు ఇష్టపడతారో ప్రభువా, అటువంటి మంచి మాటలు తండ్రి మేము ఈరోజు ధ్యానించుటకు సహాయం దయచేయండి. మీ ఆత్మ సహాయంతో ప్రభు నన్ను నింపి తండ్రి మేమందరము నా ప్రభు మీ మాటలను తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ తండ్రి మీరు చేసేటువంటి గొప్ప కార్యాలను తలంచుకుంటూ తండ్రి మిమ్మల్ని పొగిడే భాగ్యాన్ని, మిమ్మల్ని ఆరాధించే అవకాశాన్ని మా అందరికీ దయచేయమని ఇప్పటివరకు మీరు చేసిన సహాయం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరలా తండ్రి అయినటువంటి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నానండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు యేసు నామములో నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నానండి. దేవుని దాసుల గారు కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ప్రతి ఆదివారము తండ్రిని ఆరాధించడానికి మనము సన్నిధానానికి వస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో రోజుల నుండి, వారంలో ఒక 3-4 రోజులు మనము వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, వింటున్నాం. అలాగే ఆ వాక్యాన్ని ఇంటి దగ్గర కూడా చదువుతున్నప్పుడు ఈ క్రమంలో ఎవరైనా మనల్ని మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారు కదా, మరి చర్చికి వెళ్తున్నారు కదా, మీ దేవుడి గురించి కొన్ని మాటలు చెప్పు. ప్రతి ఆదివారం వెళ్తున్నావు, ప్రతి బుధవారం వెళ్తున్నాం, శుక్రవారం వెళ్తున్నావు కదా, మరి మీ నువ్వు నమ్ముకున్నటువంటి నీ దేవుని గురించి కొన్ని మాటలు చెప్పు అని అంటే ఎవరైనా కూడా మనం ఎన్ని మాటలు చెప్పగలవండి? దేవుని గురించి ఒక అరగంట సేపు అనర్గళంగా చెప్పేటటువంటి స్థాయి మనకుందా లేదా అనేది మనం ఎప్పుడూ కూడా మనము అంచనా వేసుకోవాలి. అలాగే మన గురించి మనం చెప్పుకోమంటే మనము చాలా విధాలుగా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మనల్ని ఒక వేదిక ఎక్కించి ఆ వేదిక మీద మన గురించి మనం చెప్పమంటే ఇంకా మన గురించి మనం చెప్పుకునే దాంట్లో ఫుల్ స్టాప్లు, కామాలు లేకుండా చాలా అనర్గళంగా మనం చెప్పుకుంటాం. దాన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటాం. మనం ఒక వేదిక మీద మనం నిలబడి మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు మనం వాళ్ళతో పంచుకుంటూ ఉంటాం. ఇక ఆ విషయంలో మనము ఇంకా ఎవరిని కూడా అడగాల్సిన పని లేదు. ఎందుకంటే మన గురించి మనకు తెలుసు కాబట్టి ఎన్నో విషయాలు మనం వాళ్ళతో పంచుకుంటాం. కానీ దేవుని మందిరానికి అనేక సంవత్సరాల తరబడి మనం వస్తున్నాం. ఇంకా పాత రోజుల్లో ఉన్నప్పటికీ అలాగే ఇప్పుడు మనం వాక్యాన్ని విన్నప్పటికీ చాలా డిఫరెన్సెస్ అనేది ఉన్నది, చాలా వ్యత్యాసం అనేది ఉంది. ఎందుకంటే మనం ఆత్మీయంగా బలపడుతున్నాం. దేవుని దాసుల ద్వారా ఎన్నో విధాలుగా కూడా మనము కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. బైబిల్ క్లాసుల ద్వారా కానివ్వండి, ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి నువ్వు నమ్ముకున్నటువంటి దేవుని గురించి కొన్ని విషయాలు చెప్పు అని అంటే మనము 10 నిమిషాలు కూడా మనం నమ్ముకున్న దేవుని గురించి మనం చెప్పలేవండి. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడండి, దేవుడు కృపామయుడండి, దేవుడు సహాయం చేస్తాడండి, ఆపదల్లో ఆదుకుంటాడండి అని ఈ 4 ముక్కల్లో తప్పితే మనం ఎక్కువగా కూడా మనం ఏం చెప్పలేం. ఏమండి, చెప్పగలమంటారా? చెప్పలేం. కాబట్టి దేవుని యొక్క గొప్ప కార్యాలు బైబిల్లో నుంచి మనం ఆలోచిస్తే చాలానే ఉంటాయి. ఆ విషయాలు మనం కొద్దిగా ఆలోచించుకుని మనం ముందు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం అండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇప్పుడు ఆయన దృష్టిలో ఒక గొర్రె అనగా, ఒక మంద అనగా ఎవరు? ఇది మన పశువులా అండి? కాదు. ఎందుకంటే ఆయన చేతిలో ఒక గొర్రె పిల్లగా, ఆయన బిడ్డగా, ఆయన కుమారునిగా, కుమార్తెగా మనమందరం ఉన్నాం. కాబట్టి గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. అలాగే తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశములు కొలచూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములు తూచిన వాడెవడు? ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఏంటి? దేవుడు చేసినటువంటి అద్భుతాలు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు. ఇవన్నీ ఎవరైనా చేయగలరండి? ఒక ఆకాశాన్ని కానీ, ఒక భూమిని కానీ ఎవరైనా చేయగలరా? ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఇవన్నీ కూడా ఎవరు చేయగలరంటే సర్వశక్తుడైనటువంటి దేవుడే చేయగలడు. ఇంకేమున్నాయి అక్కడ? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగను, ఆయనకు వివేకము కలుగు చేసిన వాడెవడు? ఏమండి, ఇక్కడ యెషయా గారు అడుగుతున్నారు,
కాబట్టి దేవుని యొక్క గుణలక్షణాలు ఇలా ఉంటాయి, దేవుని యొక్క గొప్పతనము ఎలా ఉంటుందని ఈ 40వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన గొప్పతనం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అలాగే 25వ వచనం చదవండి. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. ఏమంటే దేవుణ్ణి ఇక వేరే దాంతో మనం పోల్చగలమా చెప్పండి? పోల్చగలమా? ఇవి సృష్టిలో ఉన్నటువంటి దేనితో కూడా దేవుణ్ణి పోల్చలేము. ఎందుకంటే ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా కలుగు చేసింది ఎవరు? దేవుడే. ఆయన సర్వశక్తిమంతుడు కనుక అవన్నిటిని కలుగు చేసి మనల్ని సృష్టిలో ఆయన యొక్క బిడ్డగా మనల్ని ఏర్పరిచాడు. ఏమంటే నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం రోజు వింటున్నాం. ఇక్కడ దేవుడు కూడా అడుగుతాడు, నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు అని దేవుడు తన గురించి తన గొప్పతనాన్ని తానే చెప్పుకుంటున్నాడు. అలాగే మరొక వచనం చూసుకుని ముందుకెళ్దాం. 8వ అధ్యాయము 4వ వచనం. పెంచిన వాటిని తినుట విషయము, లోకమందు విగ్రహం ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు, దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే తండ్రి. ఏమంటే ఈ సర్వ సృష్టిలో దేవుడు కలిగి చేసేటువంటి సృష్టి కాకుండా ఈ సృష్టిని కాకుండా సృష్టికి వ్యతిరేకమైన చెప్పుకుంటూ ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. 7వ వచనం అండి. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇదివరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థముల విగ్రహములకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఒకప్పుడు మనము లోకంలో ఉన్నాం. ఒకప్పుడు మనము విగ్రహాలను ఆరాధించేటటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఒకప్పుడు మన లోకంలో చెడిపోయినటువంటి బ్రతుకు కలిగినటువంటి వారుగా ఉన్నాం. ఆ కాలంలో మనకు దేవుడు అంటే తెలియదు కనుక, ఆయనను ఎలా ఆరాధించాలో తెలియదు కనుక ఆ రోజుల్లో మనము విగ్రహారాధనకు ఎక్కువగా ఆరాధించేవాళ్ళు. కాబట్టి ఏదైనా ఒక భోజన పదార్థం, ఒక పలహారం అంటాం కదండి, దాన్ని కూడా మనం ఇచ్చినా కూడా దాన్ని ఎలాగా చూస్తాము? ఒక శ్రేష్టమైన దానిలా చూస్తాం. అలాగే మనం చాలా నిష్టగా ఆ పలహారాన్ని మనం తీసుకుంటాం. ఇంకా ముందుకు చదవండి. బట్టి దేవుని ఎదుట మనం ఎక్కువ పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిరిగినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకొనడి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన వాని మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములు తినుటకు ధైర్యము తెచ్చుకున్నాడు కదా. ఇక్కడ మనం మందిరానికి వస్తున్నాం, ఎన్నో వాక్యాలు వింటున్నాం. ఒక బలహీనమైనటువంటి మనసు వచ్చి రేపొద్దుట మనం ఎక్కడన్నా కొన్ని విషయాల్లో లోక సంబంధమైనటువంటి భోజనాలు కొన్ని పెడతా ఉంటారు, అన్న సంతర్పణలని. అలా ఏంటంటే కొన్ని విషయాల్లో మనము అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం బలహీనమైనటువంటి మనసు కలిగి. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఎంతో వింటున్నాను, దేవుని వాక్యం ఇక్కడ చెబుతున్నాను కూడా. అలాగే ఇంత వాక్యాన్ని విని, ఇంత వాక్యాన్ని నేర్చుకుని రేపు పొద్దున ఎవరైనా ఒక వ్యక్తి నన్ను పిలిచి అక్కడ భోజనాలు పెడుతున్నారు కదా, వస్తావా వెళ్దాము అని అంటారు. ఒకవేళ నేను కూర్చున్నాను అనుకోండి, నన్ను చూసినటువంటి మరొక వ్యక్తి, అతను కూడా సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నన్ను చూసాడు అనుకోండి, ఏమనిపిస్తుంది వాడికి? ఏమనిపిస్తుందండి? అరే ప్రకాశే వెళ్తున్నాడు, అక్కడ నిలబడి వాకింగ్ చెప్తాడు, ఎంతో గొప్పగా పరిచర్య చేస్తాడు, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటాడు. కానీ మరి ఇక్కడ కూడా భోజనం ప్రకాశే తిన్నాడంటే నేను కూడా తినొచ్చు, పర్లేదు. కాబట్టి సంఘంలో వాళ్ళే తింటున్నారంటే నేనంత వాడిని, నేను కూడా తినొచ్చు పర్లేదు అని ఒక బలహీనమైనటువంటి వాడు నన్ను చూసి ఏం నేర్చుకుంటాడు? వాడు కూడా తినడం మొదలెడతాడు. వాడు కూడా ఒక చెడుగా బతకడానికి మొదలు పెడతాడు. అంతేకాదు దాని యొక్క పర్యవసనం ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే 10వ వచనంలో అనుకున్నాం కదా, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును. ఏమండి, ఇప్పుడు నన్ను కంపేర్ చేసుకుని, నన్ను ఒక పోలికగా తీసుకుని అక్కడ ఒక వ్యక్తి నేను చేసినట్టుగానే అతను కూడా చేశాడు. కాబట్టి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాశనానికి వెళ్ళిపోయాడండి, నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఏం చేసినా కూడా ఎవరి చిత్తానుసారంగా చేయాలి? ఎవరి చిత్తానుసారంగా చేయాలండి? దేవుని చిత్తానుసారముగానే మనం ప్రతి పని కూడా చేయాలి. 13వ వచనం. కాబట్టి భోజన పదార్థముల నా సహోదరునికి అభ్యంతరము కలిగిన యెడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటికి నేను అన్నటికీ మాంసము తినను అని చెప్తున్నాడు పౌలు గారు. కాబట్టి ఎందుకంటే రక్షణ విషయంలో, సువార్త విషయంలో చాలా నిష్టగా ఉంటాడు ఎవరు? పౌలు గారు. ఎందుకంటే ఒక చిన్న పదార్థం దగ్గర కూడా నేను నా సహోదరుని పోగొట్టుకోకూడదు, నన్ను చూసి అతడు రక్షణలోకి రావాలి, అతడు మందిరంలోకి రావాలి, అతడు వాక్యాన్ని నేర్చుకోవాలి అని ఏం మానేశాడంట?
తనకున్నటువంటి మాంసాన్ని మానేశాడు. కాబట్టి ఈరోజు కూడా మనం మందిరానికి వస్తున్నాం, ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో రోజులుగా మనము ఎన్నో విషయాల్లో మనము పరిచర్యలో పాల్గొంటున్నాం. కానీ అది ఇక్కడ వరకే పరిమితమవుతుంది. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మనము ఏ ఏ విషయాల్లో బలహీనం అయిపోతున్నామో, ఎన్ని లోపాలు మనలో ఉన్నాయో, ఎన్ని పాపాలు చేస్తున్నామో అనేది ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. దేవునికి తెలుస్తుంది అంటే మనకు తెలీదా? మనకు కూడా తెలుస్తుంది. నేను ఏం పాపాలు చేస్తున్నానో, నాలో ఏం లోపాలు ఉన్నాయో ప్రతిదీ కూడా మనకు తెలుసు. కాబట్టి ప్రతిదీ కూడా దేవుడి ముందు ఏం చేయాలి? ఒప్పుకొని దేవుని యొక్క క్షమాగుణాన్ని కోరుకోవాలి. ఏమండి? మరొక వచనం చూసుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక, యెషయా గ్రంథం అండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఏమండి? ఒక విగ్రహం అనేది దేవుని దృష్టిలో చాలా అసహ్యమైనది. ఎందుకంటే విగ్రహానికి ఇప్పుడు స్తోత్రాలు, ఆరాధన అంతా కూడా ఎవరికి వెళ్ళిపోతుందండి? విగ్రహానికి వెళ్ళిపోతుంది. విగ్రహము వట్టిది అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈ విగ్రహం అనేది కేవలం మనం ఒక ప్రతిమగా చూస్తే మాత్రం చాలా తప్పు. ఎందుకంటే విగ్రహం అనేది ఏదో దానికి 4 కళ్ళు, దానికి 2 కళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, ముక్కులు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, ఇది ఒక విగ్రహము. ఏమండి? ఇలా మనము ఒక ప్రతిమగా చూస్తే మాత్రం చాలా తప్పు. ఎందుకంటే కనపడిన విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి మనలో. ఆ కనపడిన విగ్రహాల్లో మనకు బుధవారం క్లాసుల్లో చాలా విషయాలు అక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే అవి ఒక జారత్వం కావచ్చు, ఒక వ్యభిచారము కావచ్చు, ఏమంటే మనం చేసేటటువంటి మనలో ఉన్న అపవిత్రత కావచ్చు, మనలో ఉన్నటువంటి వ్యసనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కనపడినటువంటి విగ్రహాలు. ఎందుకంటే దాన్ని మనం ఎక్కువగా ఇష్టపడుతున్నాం కాబట్టి వాటిని తొందరగా మనము విడిచిపెట్టుకోవాలని కూడా అంత తొందరగా విడిచిపెట్టలేము. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. మీలో ఉన్నటువంటి లోపాలు, మీలో ఉన్నటువంటి బలహీనతలు ఇవన్నీ కూడా పక్కకు పెట్టి వీటిలో మీ హృదయంలో ఉండి వీటిని విసర్జించి మీరు నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను, మిమ్మల్ని మంచి ఆరాధకులుగా చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏ వాక్యం అయితే మనం వింటున్నామో, ఏ గొప్ప కార్యాలు అయితే దేవుడు చేశాడో ఆ గొప్ప కార్యాలను మనం స్మరించుకుంటూ విగ్రహ సంబంధమైనటువంటి వాటి జోలికి పోకుండా, విగ్రహ సంబంధమైనటువంటి బలహీనతలు, లోపాలు మనలో లేకుండా వాటిని తుడిచిపెట్టుకుని దేవుని మందిరానికి వచ్చినట్టు మనము ఆయనను మనలో వాక్యాన్ని నింపుకొని చాలా పరిశుద్ధంగా ఆయన ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆరాధించుకుందాం. దేవునికి స్తుతులు చెల్లిద్దామండి.